ఓం శ్రీ గణేష్ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరం డిసెంబరు నెల 10వ తారీఖు బుధవారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసంలోకి వచ్చేటికి కృష్ణపక్షం షష్ఠి. కృష్ణపక్షంలో షష్ఠి రాత్రి 9:05 వరకు ఉందండి. ఆశ్లేష నక్షత్రం ఉదయం 8:10 వరకు ఉంది. తర్వాత మఖ వస్తుంది. ఇక వర్జన్ రాత్రి 8:20 నుంచి 9:56 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుంచి 12:24 వరకు దుర్ముహూర్తం ఉంది. వారం సౌమ్యవారం అంటారు దీన్ని, మంచిది. కాకపోతే షష్ఠి తిథి కొంచెం షష్ఠి కలహం ఉంటారు కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు అది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకనంటే అనుకోకుండా కొంచెం తగాదాలు వచ్చే పరిస్థితి కూడా ఈ తిథిలో ఉన్నటువంటి లక్షణం అది. ఇంకా వారం పర్వాలేదు, ఇంకా అవసరమైతే వారం బాగానే ఉంది కాబట్టి ఏదైనా పనులు ఉంటే వర్జం దుర్ముహూర్తం వదిలేసి అర్జెంట్ పనులు ఏదైనా ఉంటే చేసుకోవటం మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే బుధుడు సౌమ్యగ్రహం అంటారు దాన్ని. అందుకే ఆ పేరును కూడా సంస్కృతంలో చెప్పేటప్పుడు సౌమ్యవాసనం అంటారు. అంటే మనకి ఇప్పుడు ఈ నవగ్రహాలే కదా, వాటిలో ఈ కుజుడు ఒకడు, శని ఒకటి, ఇట్లా కొన్ని గ్రహాలేమో ప్రమాదకరమైనవండి. మరి కొన్ని శుక్రగ్రహం అది ఏంటంటే విలాసాన్ని, జీవితాన్ని, కళారంగంలో అభివృద్ధిని చేస్తే వాడికి శుక్రదశ పట్టింది అంటుంటారు మన సరదా వేళకాలంగా కూడా కొంతమంది. అందువల్ల అలా కొన్ని గ్రహాలు ఆ విధమైనవి. ఇక గురుడు చూసినట్లయితే గురుడు బృహస్పతి అండి. ఆయన కూడా మరి మంచివాడే. అదే అంటారు చూడండి, భక్తుడు సుభాషితాలు అంటాడు, గురుడు వాలు శతకోటి అని. ఆయనకు దేవేంద్రుడ గురువుగారు బృహస్పతి బుద్ధిమంతుడు, వజ్రాయుధం ఉంది, ఐరావతం ఉంది, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆయనకు స్నేహంగా మరి యుద్ధంలో ఉన్నా అయినా ఓడిపోతున్నాడు రాక్షసులతో. కాబట్టి అని చివరిలో ఒక నీతి చెప్తాండి భర్తృహరిలో శతకంలో, శరణము దైవమే పురుష శక్తి నిరర్ధకం ఎన్ని భంగులు అని అంటాడు. పురుషకారం చేయాలి, అంత మాత్రాన మనం చేసే ప్రయత్నం మానకూడదు. కానీ మనం మన పురుషకారాన్ని అంటే మన మానవ ప్రయత్నాన్నే పూర్తిగా నమ్ముకోకూడదు. దైవాన్ని కూడా నమ్ముకోవాలి, దైవాన్ని కూడా ఆరాధించాలి అని